ఖరీఫ్ వరి సాగుకు సమయం దగ్గర పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలతో పాటు అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాలను పరిశీలించి ఏటా సాగు చేసే సంప్రదాయ రకాల స్థానంలో రైతులు వీటిని సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్కి అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్ద కాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి. వరి సాగులో నీటి కొరత ఓవైపు, చీడపీడల సమస్య మరోవైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే పెరిగిన పెట్టుబడుల వల్ల ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తేగాని సాగు గిట్టుబాటుగాని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోనూ కాలువల కింద, బోరుబావుల కింద అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేటువంటి రకాలలో ప్రధానమైనది ఆర్ఎన్ఆర్ 15048. ఇది తెలంగాణ సోనా పేరుతోని ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి 2015 సంవత్సరంలో విడుదల చేయబడింది. ఈ రకము 125 రోజులకు కొత్తకొచ్చేటువంటి రకం. కాకపోతే ఈ రకానికి ఫోటో సెన్సిటివిటీ అనే లక్షణం ఉండడం వలన తొలకరి ఖరీఫ్లో అనగా మే చివరి నుంచి జూన్ మాసంలో కనుక నార్లు పోసుకున్నట్టయితే పంటకాలం మనం ఇంతకుముందు చెప్పినట్లుగా 125 రోజులు కాకుండా 15 నుంచి 20 రోజులు పెరుగుతుంది. అనగా పంటకాలం 150 రోజులు కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రకము మిక్కిలి సన్నగింజ రకం. గింజ చాలా సన్నగా ఉంటుంది. తర్వాత నూక తక్కువగా అవుతుంది, అంటే ముడి బియ్యం దిగుబడి ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఈ రకంలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటిది తక్కువగా ఉండడం వలన ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా అనుకూలంగా ఉన్నట్లుగా మా పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి ఇప్పటికే లక్షల ఎకరాలలో ఈ వెరైటీని సాగు చేస్తున్నారు. ఈ రకము గత ఖరీఫ్ పంట కాలంలో సుమారు 10 లక్షల ఎకరాలలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడింది. ఈ రకము ఈ అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఈ రకానికి ఈ తెల్లకంకి అనగా కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు నివారణకి సరియైన సమయంలో తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు తీసుకోవచ్చు. ఈ రకము అదేవిధంగా కొంచెం ఎత్తు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే రైతాంగం గమనించాల్సింది ఏమిటి అంటే సిఫార్సు చేసిన మోతాదులోనే నత్రజని ఎరువులు వేయాలి. సిఫార్సుకు మించి నత్రజని ఎరువులు వేసినట్లయితే ఇది పడిపోయే ప్రమాదం ఉంది. తర్వాత కోత సమయంలో రైతాంగం ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి నత్రజని ఎరువులను సిఫార్సుకు మించి వేయకుండా తగు జాగ్రత్త చేపట్టాలి. అదేవిధంగా ఈ రకము దిగుబడి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎకరానికి 28 నుంచి 29 క్వింటల వరకు దిగుబడిని ఇస్తుంది. తర్వాత ఈ గింజ కూడా బాగా సన్నగా ఉండడం వలన మార్కెట్లో మంచి ధర, అంటే బీపీటీ 5204 కంటే కూడా ఒక క్వింటాల్కి 100 నుంచి 200 రూపాయలు అధిక ధర వచ్చేటువంటి మంచి లక్షణం కలిగినటువంటి రకం తెలంగాణ సోనా రకం ఆర్ఎన్ఆర్ 15048ని మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో జూలై 10 నుంచి జూలై చివరి వరకు నార్లు పోసుకొని 25 రోజులు లేదా 30 రోజుల లోపు కనుక మనం నార్లను ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. వానాకాలంలో సాగు చేసుకోదగిన మరో నూతన వరి రకం ఆర్ఎన్ఆర్ 11718. రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన ఈ రకం మినీ కిట్ దశను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మినీ కిట్ దశలో రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాలను నమోదు చేసి రైతుల మన్ననలు పొందింది. అయితే ఈ రకం చౌడు నేలలకు కూడా అనుకూలమంటూ ఆర్ఎన్ఆర్ 11718 రకం గుణగణాలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి మరొక రకము ఆర్ఎన్ఆర్ 11718. ఈ రకము మినీకిట్ సంచుల పరీక్షలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి రూపొందించినటువంటి ఈ రకం MTU 1010 మరియు NLR 34449 రెండు రకాలను సంకరపరిచి రూపొందించడం జరిగింది. ఈ రకము ఈ చిరుసంచుల పరీక్షల్లో అధిక దిగుబడినిచ్చేటువంటి MTU 1001 రకంతో పరీక్ష చేసి చూసినప్పుడు సుమారు 10% అధిక దిగుబడి ఇచ్చినట్లుగా మనం గుర్తించాము.
ఈ రకంలో ప్రధానంగా ఈ చౌడు నేలలకు తట్టుకున్నట్లుగా ఈ రకాన్ని గుర్తించడం జరిగింది. అయితే ఈ రకం పంట కాలాన్ని కనుక మనం చూసినట్లయితే 135 నుంచి 140 రోజులు. గింజ పరిమాణము మధ్యస్థంగా ఉంటుంది, సన్నగా కాకుండా అలాగే దొడ్డుగా కాకుండా మధ్యస్థ రకంగా ఉంటుంది. ఈ రకము సుడిదోమ, అగ్గి తెగులు మరియు ఎండాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ చౌడు నేలలకు కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఖరీఫ్ పంట కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఈ చౌడు సమస్య ఉన్నటువంటి ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి అనుకూలం. దిగుబడి కూడా అత్యధికంగా ఒక ఎకరానికి 30 క్వింటల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మనం ఈ సంవత్సరం 2021లో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం చేత విడుదలకు సిఫార్సు చేయబడుతుంది. ఈ రకాన్ని కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసుకొని అధిక లాభాలు రైతాంగం పొందే వీలుంది. 2019లో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి విడుదలైన మరో రకం JGL 244-23, JGL 24423. దీన్నే జగిత్యాల రైస్ 1 గా పిలుస్తారు. స్వల్పకాలిక రకం, వానాకాలం పంటకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయదగ్గ దొడ్డుగింజ రకాలలో ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి రకం JGL 24423. ఇది జగిత్యాల రైస్ 1 అనే పేరుతోని ప్రాంతీయ పరిశోధనా స్థానం ఈ జగిత్యాల నుంచి 2019 సంవత్సరంలో విడుదల చేయబడింది. ఈ రకము స్వల్పకాలిక రకం, 125 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. గింజ లావుగా ఉండి గ్రేడ్ A కింద అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ రకము సుడిదోమను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ రకము ఎత్తు ఎక్కువగా పెరగకుండా ఉండి పడిపోని గుణం కలిగి ఉంటుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి లక్షణము, సాధారణంగా ఈ దొడ్డుగింజ రకాలు ముఖ్యంగా 1010 లాంటి రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే పంట కోత సమయంలో గింజ రాలే గుణాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ JGL 24423 అనేటువంటి రకం గింజ రాలే గుణం లేకుండా అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకంగా మనం గుర్తించి విడుదల చేయడం జరిగింది. ఈ రకములో ప్రధానంగా మనం సమస్యలను కనుక గమనించినట్లయితే మెడవిరుపు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసినట్లయితే పూత సమయంలో ఈ మెడవిరుపుకు సంబంధించినటువంటి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు ఇప్పుడు ప్రధానంగా సాగు చేసేటువంటి దొడ్డుగింజ రకాలన్నిటికంటే కూడా సుమారు 5 నుంచి 10% అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకంగా ఈ రకాన్ని మనం గుర్తించి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ రకాన్ని మనము ఈ ఖరీఫ్ పంట కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకొని రైతులు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది.